గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు స్వర్ణిధి ఏంటంటే కార్పొరేషన్ మాత్రమే ఉన్నాయి, అది మున్సిపాలిటీ లేవు. స్వర్ణిధి మున్సిపాలిటీ కార్పొరేషన్ all urban areas. all urban only corporate. No, urban areas. స్వచ్ఛ భారత్ ఒకటి, అమృత్ సిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ముందర ఈ బెనిఫిషరీస్ కూడా మన దగ్గర కలెక్ట్ చేస్తే మనం కూడా రిసర్చ్ చేయాలి. మీరు పోతాం కాబట్టి ఆ ఏరియాతో మనం చెప్పాలి. ఇంకా వస్తుందా మీరు అడిగారు, అందుకని డైరెక్ట్ చేస్తున్నాం. అందుకని ఇది ఒకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ స్టేట్ ఆఫీస్లో వార్డు ఉంటాయి. ఈ వార్డులో ఒక స్టేట్ లీడర్ ఉంటారు, అడ్వకేట్ టీమ్ ఉంటుంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ఇవన్నీ టీమ్ కోసం. స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, స్టేట్ ఫైనాన్స్ కమిటీ అది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాం పేరు పంపిస్తే. ఇప్పుడు మనం కేంద్రం వీలేదు కాబట్టి లోకల్గా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ తయారు చేయాలి, ఇది చేయాలి. తర్వాత మనము ఏ జిల్లాకు పోతామో ఆ జిల్లా సంబంధించిన లోకల్ కోఆర్డినేషన్ ఇప్పటికే మనం పేరు తీసుకోవాలి. పేర్లు ఎవరైతే ఆశావాళ్ళు ఇప్పుడు చాలా మంది కింద వస్తున్నారు, డైరెక్ట్గా కలుస్తున్నట్టు కాకుండా ఆ జిల్లా ఎవరైతే జిల్లా ఇన్ఛార్జెస్ పెట్టి వాళ్ళు పోయి మనం ఎక్కడైతే ఏ జిల్లాకి పోతాం అక్కడ గవర్నమెంట్ సర్వీస్ సంబంధించిన సర్వెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇది ఉంటుంది. నేను ఆల్ మున్సిపాలిటీలో ఎక్కువ ఉండేది మున్సిపాలిటీ ఇప్పుడు ఏరియా టీచర్స్ అందరూ మున్సిపాలిటీ ఎవరు ఉన్నారో పనిచేసేది గ్రామాలను మన ఎప్పుడు మళ్ళీ వచ్చి రిజర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగొండ పనిచేసే టీచర్ వచ్చి 4 కిలోలు ఉంటారు. అట్లా ఈ మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఎప్పుడు బాగా ఇస్తుంది. కిషన్ గారు కూర్చోడు మాట్లాడినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అనుకున్నాం. అందులో ఈ ప్రోగ్రామ్ ప్రయారిటీ మనం ఇవ్వాలి, ఇమీడియట్ చేయాలి. దానికి సంబంధించిన రేపు పూట ఆల్ ఎమ్మెల్సీస్ దాని మీద మీటింగ్ పెట్టి వాళ్ళు అర్థం చేస్తారు. దానికి ఓన్లీ 3 ఎమ్మెల్సీస్ వస్తే మనం కూడా మనం పోయి కొంత కూడా ఏమైనా తెలిసిన ఉంటే గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళని వెళ్ళినప్పుడు మనం చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్.
ఇది కాక పార్టీ తరఫున ఉంటుంది కానీ ఎంఎస్సీ చేస్తారు టీచర్స్ అండ్ వాళ్ళు కాబట్టి తర్వాత పార్టీ పేరు పెట్టాలని వాళ్ళు అలా చేసిన తప్పని వస్తారు వాళ్ళకి మనం పొలిటికల్ పార్టీలో గవర్నమెంట్ ఉంటుంది ఎంఎస్సీ అడిగాము మీటింగ్స్ ఒకటేమో నితిన్ నవీన్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మన బూత్ ప్రెసిడెంట్స్ ఆ పై స్థాయి బూత్ ప్రెసిడెంట్ ఆ పై స్థాయి అది పెడితే మన సంగారెడ్డిలో కానీ ఇది కూడా తర్వాత కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఆ రెండు జోన్స్ మార్నింగ్ అక్కడ ఈవినింగ్ అక్కడ సంథింగ్ లేకపోతే ఒక చోట కార్యకర్తల మీటింగ్ ఒక చోట పబ్లిక్ మీటింగ్ అది. తర్వాత నడ్డా గారిది మన మహబూబ్ నగర్, రాజ్నాథ్ సింగ్ గారిది సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం 3 వచ్చేట సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ పెట్టాలని ఒకటి. ఇది మనం ఒక ఈ 5 మీటింగ్స్ ప్లాన్ చేసినాం. సంతోష్జీకి ఒక ప్రపోజల్ పంపించాం. చంద్రశేఖర్జీ కూడా వాళ్ళ ఆన్లైన్ సెక్రటరీ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పబ్లిక్ మీటింగ్ కూడా ఎట్లా అయ్యింది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం ఈరోజు మన మీద అంటే పార్టీ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారి మీద కానీ ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా మనం బద్నాం చేయడానికి, మన పార్టీని బద్నాం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కాలనీకి సంబంధించిన విషయంలో కూడా మనం ఏదైతే మనందరికీ ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. ఈ నైనీ కోల్ బ్లాక్ అనేది ఒరిస్సాలో పెద్ద కోల్ బ్లాక్, అది మైన్స్. అది సింగరేణి దాన్ని టెండర్ పాలకి వాళ్ళు తీసుకున్నారు. సింగరేణి వాళ్ళకి దాన్ని ఏం చేస్తారు, అవుట్ సోర్స్ ఇస్తారు బయట కంపెనీస్ చేసేసి ఆ రాయల్టీ ఏదైతే ఉంటుందో ఆ రాయల్టీ ఆ కంపెనీ తీసుకుంటే దానికి లాజిస్టిక్స్ వాళ్ళు ఇస్తారు. అంటే మైనింగ్ చేసి దాన్ని తీయడం బయటికి. సింగరేణి ఏం చేస్తుందంటే ఈ జన్కోకు మిగతా వాళ్ళకి పంపిస్తుంది. దిస్ వాట్ అమ్ముతుంది. ఇది పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్. 18 years దాకా నడుస్తాయి ఈ బ్లాక్స్. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. అప్పుడు కూడా గొడవలు అయినాయి. తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయింది. మొత్తం దాని మీద అలాంటి అయితే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళకి కాకుండా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్పష్టంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి టాప్ బాసెస్కు వాళ్ళ మధ్యన గ్యాప్స్తోని పత్రికల్లో అది బయటపడ్డది. బయటపడగానే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది ఆ టెండర్స్ అని కూడా. ఈ కొత్త ప్లేయర్స్ అయిన టెండర్ రద్దు చేసింది. దీన్ని ఎందుకు రద్దు చేసి అవకాశంగా అయినందుకు రద్దు చేశాడా, లేకుంటే ఫ్రెష్ టెండర్స్ వాళ్ళకి ఇవ్వడానికి రద్దు చేశాడా? ఈ అనుమానాలన్నీ కూడా మనం రేస్ చేయాలి. ఇప్పుడు అన్నీ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది షేర్స్, దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చింది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయల ఒక సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్ దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చింది, లేకుంటే మీ అందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు. అక్కడ ఒకటే కుటుంబంలో నలుగురు పంచుకున్నారు. పాపం కవితకు తక్కువ వచ్చింది కాబట్టి ఆమె నాకు తక్కువ వచ్చింది గొడవ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరికో తక్కువ వచ్చింది, వీళ్ళు గొడవ చేస్తున్నారు. అన్నిట్లోనే వీళ్ళకు సంబంధించిన ఈ దందాలు. ఒక మినిస్టర్ ఓఎస్డీ పోయి తుపాకీ పెట్టి బెదిరించి డెక్కన్ సిమెంట్ను బెదిరించారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ స్టేట్లో. ప్రతి దాంట్లో కమిషన్, 40% కమిషన్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన శుద్ధపోతే ఏం కాదు. వాళ్ళు ఫస్ట్ దొంగలు వాళ్ళు. ఆ దొంగతనాన్ని వీళ్ళు కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరే. సో ఈ ఇద్దరు సంబంధించిన దాంట్లో మనము రాష్ట్ర ప్రజలకు దీని యొక్క వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర ప్రజలు దీని వాస్తవం తెలుసుకోవాలి. రెండవ విషయం వచ్చే వరకు నేను చాలా కోటు సూటు ఊటు వేసుకొని మనం డావాస్ పోయిన మనోడు మంత్రి ముఖ్యమంత్రి డావాస్ పోయిన అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందరిని పిలుస్తారు. అక్కడ వరల్డ్ మొత్తం నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి. భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ అన్ని కంపెనీస్ వస్తే మాట్లాడదాం. మనకు డావాస్ మీటింగ్ పోవడానికి మాకు అభ్యంతరం లేదు. మన మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్ కూడా పోయారు, మన ఎన్డీఏ చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళారు. అక్కడ మనకేం అభ్యంతరం లేదు. కానీ గత సంవత్సరము పోయినప్పుడు ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఏమన్నాడు, 1,45,000 ఏదో మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు దాదాపు 1,00,000 పైగా ఇన్వెస్ట్మెంట్, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఏమైంది? ఆ కంపెనీ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టారు లొకేషన్స్? 1.5 year అయిపోయింది మీరు పోయొచ్చి. ఎక్కడ ఉన్నది ఆ సంబంధించినటువంటి ఒక ఏదైతే మీరు లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసుకొస్తామంటే మరి ఇక్కడ పరిశ్రమలు వస్తే స్థానిక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేరు, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలను నిర్మాణం చేయాలి కదా. అది చేస్తా అని చెప్తున్నా పోయినాం. ఫ్యూచర్ సిటీ పెట్టినాం. అక్కడ కూడా ఏం కంపెనీస్ అగ్రిమెంట్ చేసినా మనకు తెలియదు. ఈ డావోస్లో కూడా వీళ్ళు ఏ కంపెనీస్ పెట్టుకునే ఇప్పుడు కేసీఆర్ మన టీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఆ కంపెనీతో పెట్టుకుంటారు ఈ అంటే మీరు కూడా పోయారు కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ గారే డావోస్ పోయారు. మరి నువ్వు ఏ కంపెనీ ఇక్కడ పట్టుకోవచ్చు చెప్పు? నువ్వు కంపెనీని పట్టుకురాలే, కాంగ్రెస్ కంపెనీ పట్టుకురాలే. 7,000 కిలోమీటర్లు పోయి మీరు దావాస్లో ఏం చేస్తున్నారని అడుగుతాను నేను. ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పిన మాటలు? ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? ఇది అంతా కూడా తెలంగాణ ప్రజలకు మనం బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వాస్తవాన్ని మనం చెప్పాల్సిన అవసరం ప్రజలకు. డావోస్ పోయారు, ఎన్ని కంపెనీస్, తర్వాత ఎన్ని ఫారిన్ కంపెనీస్ వచ్చినాయి. మీరు అక్కడ పోయి మళ్ళీ తెలంగాణలో కంపెనీస్తో మీరు అగ్రిమెంట్ చేసుకోవస్తున్నారు. చేసుకోవాలి, అది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంత దూరం పోయే అవసరం లేదు. చలిగి అలా స్నో ఉంటుంది డావోస్లో. -5 పాపం ఎప్పుడు కోట్ అయినా కూడా వేస్తుండే. ఇప్పుడు పోయి డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ డెస్టినేషన్ మీటింగ్ అది. దాంతో అక్కడి నుంచి హార్వర్డ్ పోతాడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇంగ్లీష్ నేర్చుకుంటాను దానికి నాకు అర్థం కాలేదు ఎందుకు పోతున్నాను. అక్కడ హార్వర్డ్ పోతుంది. అరే ఎక్కడ పోతే మనకేది. కానీ ప్రజాధనం మీద వీళ్ళందరూ పోతున్నారు. ప్రజలకు ఏం తీసుకొచ్చినా అడుగుతున్నాం. దావాస్ పోవడం తప్పేం లేదు. కానీ మన తెలంగాణకి ఏం వచ్చినాయి? 2 సంవత్సరాలు అయింది మీరు వచ్చి ప్రభుత్వం. 2 సార్లు మీరు డావాస్ పోయొచ్చారు. వాళ్ళ ఇక్కడి నుంచి సంతకం పెట్టడానికి ఇక్కడే పెట్టవచ్చు కదా మీరు. ఇక్కడే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ 5 స్టార్ వస్తున్నాయి, ఈయన పెట్టుకుని సంతకాలు. అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఉంది. అక్కడైనా కొత్త కంపెనీలు వచ్చినాయా? తెలంగాణకు ఏం వస్తున్నారు? తెలంగాణ యువతకు ఏం తీసుకొస్తున్నారు? ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ మీరు ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. మొత్తం మాటలకే ఉన్నది ఈ ప్రభుత్వం.